హాయ్ ఫ్రెండ్స్, భగవంతునికి భక్తునికి నడుమ విడరాని బలమైన బంధాన్ని వేసావుగా. ఓ అంబికా ధూపమా. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అంబికా దర్బార్ బత్తి ఓనర్ గారు ఆలపాటి రామచంద్రరావు గారు, ఆయన సతీమణి అనసూయమ్మ గారు, ఆయన ముగ్గురు కొడుకులు అంబికా బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అంబికా థియేటర్ కోసం తెలుసుకుందాము. అంబికా థియేటర్ ఏలూరు సౌతర్న్ స్ట్రీట్స్, అంటే ఏలూరు పడమర వీధి, అగ్రహారం, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఉంది. ఏలూరు అంబికా థియేటర్లో అంబికా డీలక్స్, అంబికా మినీ, అంబికా లిటిల్ ఈ 3 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ ఎయిర్ కండిషన్ థియేటర్గా, బిగ్గెస్ట్ స్క్రీన్ థియేటర్గా అంబికా థియేటర్ పశ్చిమ గోదావరి జిల్లా వాసుల హృదయాల్ని గెలుచుకుంది. ఈ అంబికా థియేటర్ ఉన్న ఏరియాని అంబికా సెంటర్ అని పిలుస్తారు. 1975 సంవత్సరం ఆగస్టు నెలలో అప్పటి ఎమ్మెల్సీ వీరమాచినేని వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో అప్పటి ఫైనాన్స్ అండ్ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ పిడతల రంగారెడ్డి గారి చేతుల మీదుగా ఈ థియేటర్ని ప్రారంభించారు. శ్రీ పర్వతనేని చంద్రశేఖర్ గారు ఫిల్మ్ ప్రొజెక్టర్ స్విచ్ని ఆన్ చేశారు. అంబికా థియేటర్లోని ఫస్ట్ మూవీ జఖ్మీ అనే హిందీ సినిమా. ఈ అంబికా థియేటర్లో ప్రస్తుతం టికెట్ ప్రైసెస్ చూస్తే నేల ఫ్లోర్ 50 రూపీస్, బెంచి 80 రూపీస్, ఫస్ట్ క్లాస్ 150 రూపీస్, రిక్లైనర్ సోఫా సీట్స్ వచ్చి 250 రూపీస్. టికెట్ ప్రైసెస్ అయితే జెన్యూన్గా రిలయబుల్గా ఉన్నాయి. ఈ అంబికా థియేటర్లో అంబికా డీలక్స్, అంబికా మినీ, అంబికా లిటిల్ 3 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం అంబికా మినీ థియేటర్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్న అంబికా థియేటర్ మినీని 2001 జనవరి 10వ తేదీ బుధవారం ఉదయం 9:36 ప్రముఖ దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారు. థియేటర్ శిలాఫలకాన్ని శ్రీ దండు శివరామరాజు గారు ఓపెన్ చేశారు. థియేటర్ ప్రొజెక్టర్ని ప్రముఖ హీరో వడ్డే నవీన్ స్టార్ట్ చేయగా జ్యోతి ప్రజ్వలన హీరోయిన్ లయ గారు చేశారు. అంబికా డీలక్స్ సినిమా థియేటర్లోని ఫస్ట్ పిక్చర్ జఖ్మీ అనే హిందీ సినిమా. అంబికా మినీ థియేటర్ యొక్క ఫస్ట్ ఫిల్మ్ నరసింహనాయుడు. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు 250 రోజులు పైగా ప్రతిరోజు 7 ఆటలతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక్కడ మన అంబికా డీలక్స్ థియేటర్ యొక్క వ్యూ అయితే చూస్తున్నాము. అంబికా డీలక్స్ థియేటర్ స్క్రీన్ 70 mm స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కోసం ఒక క్లిప్. వంటి పరమ భక్తులకు నేను దాసుని మాత్రమే. దాసునిలాగే ఉండాలనుకుంటాను. ఎందుకంటే నీ వంటి నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో నీవు నన్ను కట్టిపడేసినావు. ప్రభు, మీరు నా ప్రభువు. మిమ్మల్ని మీరు దాసునిగా చెప్పుకొని నన్ను బిడియపడేలా చెయ్యకండి. ప్రహ్లాద, నన్ను నీ కోసమై ఏం చెయ్యమంటావు? మీ దర్శన భాగ్యం పొందాను. నాకింకేం కోరిక? అంబికా డీలక్స్ థియేటర్లో మొత్తం 955 సీట్స్ అయితే ఉండగా అంబికా మినీ థియేటర్లో 235 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక అంబికా లిటిల్లో 70 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ అంబికా థియేటర్ని చాలా నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేయడం వల్ల ఎన్నో బెస్ట్ మెయింటెనెన్స్ థియేటర్ అవార్డ్స్ ఈ అంబికా థియేటర్ గెలుచుకుంది. ఈ అంబికా థియేటర్ నగరానికి మధ్యలో ఉండడం వల్ల ఈ థియేటర్కి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా రావచ్చు. ఆనందం, వంశీ, గీత గోవిందం, నిజం, నాని, సూపర్, అజేయుడు, అంతులేని కథ, కన్యాదానం ఇలా ఎన్నో పిక్చర్స్ 250 రోజులకు పైగా ఈ థియేటర్లో ప్రదర్శించబడ్డాయి. అంబికా దర్బార్ బత్తి ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు నిలవై ఉంటాడు. అదేవిధంగా అంబికా సినిమా థియేటర్ ఎక్కడ ఉంటే అక్కడ తెలుగు సినిమా ప్రేక్షకుడు కొలువై ఉంటాడు.
ఈ విధంగా దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ప్రేక్షకులను రంజింపచేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో నిలవయున్న సినిమా థియేటర్ మన అంబికా థియేటర్ అని చెప్పవచ్చు. సినీ ప్రమోషన్స్లో భాగంగా సాయి ధరమ్ తేజ్, సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, రాఘవేంద్ర, ఉపేంద్ర, సరిత, దాసరి నారాయణరావు గారు, నాని, శ్రీకాంత్ ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ థియేటర్లో సినిమా చూశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.